ఓకే, లెసన్ 3 ప్రారంభిద్దాం. ఈరోజు మనం ప్రీవియస్గా మాట్లాడిన క్లాసులను అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా మనం మాట్లాడింది స్టాక్ ప్రైస్ ఎంటర్ చేసే విధం, అలాగే ఏ ప్రైస్ అని తీసుకోవాలి ప్రీవియస్ క్యాండిల్ అనే దాని మీద మాట్లాడాం. అలాగే లాంగ్ సైట్ అంటే ఏంటి, షార్ట్ సైట్ అంటే ఏంటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడాం. సో మరొకసారి రఫ్గా చెప్తాను. లాంగ్ సైట్ అంటే పైనుంచి మార్కెట్ ఒకవేళ డౌన్లోకి వస్తుంది అనుకుంటే, మార్కెట్ ఇలా డౌన్లోకి వస్తున్నప్పుడు ఈ పై పొజిషన్ నుంచి డౌన్ పొజిషన్ వరకు మార్కెట్ ఎంత ఫోర్స్ ఉంది, అది ఒకవేళ డౌన్లోకి వెళితే ఎంతవరకు వెళ్ళిద్ది అని చెప్పడానికే మనం ఈ లాంగ్ సైట్ అనేది వాడతాం. అయితే షార్ట్ సైట్ యొక్క లాభం ఏంటంటే, ఈ షార్ట్ సైట్లో మనం ఈ చిన్న ఈలైట్ వేవ్స్ ఫామ్ అవుతాయి, రీట్రేస్మెంట్ అని కూడా అంటారు. సో మార్కెట్ డౌన్ అయ్యి మళ్ళీ కొద్దిగా బౌన్స్ అయ్యి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ కొద్దిగా బౌన్స్ అయ్యి ఇలా ఈలైట్ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఈ బౌన్స్ అవుతున్న సమయంలో మనం ఎక్కడి వరకు బౌన్స్ అవుతుంది అని తెలియాలంటే షార్ట్ సైట్ ఉపయోగపడింది. షార్ట్ సైట్ మనకి ఉపయోగపడింది కనుక ఈ షార్ట్ సైట్ వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఈ చిన్న చిన్న బౌన్సింగ్ సమయంలో కూడా మూమెంట్స్ని అది పసిగట్టగలిగే అవకాశం ఉంది, అంటే తెలుసుకోగలిగే అవకాశం ఉంది. అవన్నీ క్యాలిక్యులేట్ చేసి చక్కగా మనకి అక్కడ చూపిస్తుంది. అందువలన లాంగ్ సైట్ మనకి ఇంపార్టెంట్, మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో చెప్పడానికి, ఆ క్యాలిక్యులేషన్ వేయడానికి. అలాగే షార్ట్ సైట్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఎక్కడెక్కడ బౌన్స్ అవుతుంది అని చెప్పడానికి, బౌన్స్ అయితే ఎంత దూరం బౌన్స్ అవుతుంది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. ఇక ఈ బౌన్సింగ్ అనేది మనకి నిఫ్టీలో కొద్ది దూరం బౌన్స్ అయినా మనీ చాలా పోతూ ఉంటాయి కనుక ఆ ఎక్కడెక్కడ బౌన్స్ అవుతుంది అది మనకు తెలిస్తే మనం అక్కడ ఆ డబ్బులు కూడాను ఎన్కాష్ చేసుకోవచ్చు. అంటే మార్కెట్ ఇటు మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది అని కరెక్ట్గా మనం చెప్పాలి అంటే మనకి ఈ షార్ట్ సైట్ అనేది కూడా ఖచ్చితంగా అవసరం. అందువలన మనం ఖచ్చితంగా ఈ షార్ట్ సైట్ని కానీ లాంగ్ సైట్ని కానీ ఎలా వాడాలి అనేది కొద్దిగా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి అర్థమవుద్ది. ఓకే, షార్ట్ సైట్లో తక్కువ ప్రాఫిట్ చూపించేది ఇక్కడ, లాంగ్ సైట్లో ఎక్కువ ప్రాఫిట్ చూపించేది. అలానే లాంగ్ సైట్లో ఇక్కడ ఫోర్సెస్ ఎక్కువగా కనపడతాయి, షార్ట్ సైట్లో ఫోర్స్లు ఎక్కువగా కనపడవు. రైట్, ఇక ఈరోజు లెసన్ 3లో మాట్లాడాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ ప్రజెంట్ అయ్యే పొజిషను ఎలా దేని బట్టి అది తీసుకుంటుంది, అలాగే ఫోర్స్ ఎలా తీసుకుంటుంది, అలాగే ప్రాఫిట్ ఎలా, ఈ 3 మీద మనం మాట్లాడబోతున్నాం. అంటే అది ఎట్లా డైరెక్షన్ను ఎలా మనకి అది చెప్తుంది అనేది మనం చూద్దాం. సో ఇందుకు నేను మొదట వాల్యూ తీసుకుంటాను, మొదట నేను డేటా తీసుకుంటున్నాను. సో గెట్ డీటెయిల్ బటన్ నొక్కాను. అంటే ప్రజెంట్ నిఫ్టీ 50లో ప్రజెంట్ ఉన్న స్టాక్ని తీసుకొని, ప్రజెంట్ ఆ ప్రైస్ని తీసుకొని మనకి ఇప్పుడు ఎంత దూరంలో బయింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది మనకు చూపిస్తుంది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 times ఓపెన్ అవ్వకపోతే 3rd time కూడా ప్రెస్ చేయండి. రైట్, సో ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఫస్ట్ బై చేయమని చెప్పింది
ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా చెప్పింది ఏమని, లో అనేది ఆల్రెడీ హిట్ అయింది కనుక, లో అనేది డౌన్లో హిట్ అయింది కనుక మార్కెట్ పైకి వెళ్తుంది కనుక ఫస్ట్ బై చెయ్యి అని చూపించింది. ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే 13 పాయింట్స్ వస్తుంది అని చూపించింది. అలానే బై దగ్గర 3.24 ఉంది అని చూపించింది. సో ఇట్లాగే సెల్లింగ్లో కూడా ఎంత ఉందో చూద్దాం. రైట్, సెల్లింగ్లో మనం గమనిస్తే మనకి సెల్లింగ్లో 11 ఫోర్స్ ఉంది. ప్రాఫిట్ అనేది 2 పాయింట్స్ మారదు, కానీ సెల్లింగ్లో మాత్రం 11 ఫోర్స్ ఉంది. అలాగే బయింగ్లో 3 ఫోర్స్ ఉంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, బయింగ్లో 3 ఫోర్స్ ఉంది. అదే సెల్లింగ్లో 11 ఫోర్స్ ఉంది. అంటే బయింగ్లో 3 ఫోర్స్ ఉంది, కానీ సెల్లింగ్లో మాత్రం 11 ఫోర్స్ ఉంది. అది మనకి ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలి అంటే కింద ఆల్రెడీ గ్రాఫ్ మనం ఇచ్చాము. ఒకసారి ఆ గ్రాఫ్ చూడండి, దాన్ని మూవ్ చేస్తాను. ఇదిగో చూడండి, 157 దగ్గర ఫస్ట్ బై చేయాలి. ఇది డైరెక్షన్ పైకి ఉంది, అలాగే పైకి ఉంది. అది ఎక్కడ దాకా వస్తుంది అనేది మనం చూడాలంటే 171 వరకు, 171 వరకు మనకి అది రైజ్ అవుద్ది అని చూపిస్తుంది. సో ఒకసారి చూద్దాం. సెల్లో 11 ఫోర్స్ ఉంది. సో ఆ 11 ఫోర్స్ ఉంది, బట్ అయినప్పటికీ అక్కడి నుంచి అది మళ్ళీ పైకి రైజ్ అవుద్ది అని అది చూపిస్తుంది. అందువల్ల విల్ రైజ్ అప్ ఫ్రమ్, ఇక్కడ మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడి నుంచి రైజ్ అవుద్ది అని చూపించింది. యారో మార్కు పైకి ఉంది కనుక అది రైజ్ అవుద్ది అని చూపించింది. అంతేకాకుండా నెక్స్ట్ మూవ్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అది పైకి వెళ్ళిద్ది అని చూపించింది. అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం అర్థం అవ్వాలి. దీని గురించి నేను ఒక వైట్ బోర్డ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా. సో వైట్ బోర్డ్ తీసుకుంటున్నాను. ఓకే, సో వైట్ బోర్డ్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ లైన్ ఒక లైన్, మిడిల్ లైన్ తీసుకున్నాను. సపోజ్ ఈ ప్లేస్లో మనకి ఇందాక నేను చెప్పాను కదా 25,171. నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటాను, 1 సెకండ్. మనకి ఫోర్సెస్ వచ్చిన వాటిలో చూస్తే 171 దగ్గర బై చేయమని ఉంది కదా. 1 సెకండ్, లెట్ మీ టేక్ దిస్ వాల్యూ. రైట్, 157 దగ్గర బై చేయమని ఉంది. సో నేను అదే మళ్ళీ తీసుకుంటున్నాను వాల్యూ. 157 దగ్గర బై చేయమని ఉంది. రైట్, 157 దగ్గర బై చేయమని ఉంది. నేను 157 దగ్గర బై చేస్తున్నాను. ఈ ప్లేస్లో బై అనుకోండి, 25,157 ఆ ప్లేస్లో బై చేయమని ఉంది. ఎక్కడ బై చేయమని ఉంది? 157 దగ్గర. ఎక్కడ సెల్ చేయమని ఉంది అంటే ఈ ప్లేసు సెల్ అనుకోండి. ఈ ప్లేసు 25,171 దగ్గర సెల్ చేయమని చూపించింది. సో ఫస్ట్ బై చేయటం 157 దగ్గర బై చేయండి, అంటే ఈ ప్లేస్ దగ్గర. ఎందుకు మనకి బై ముందు చేయమంది అని అంటే, జనరల్గా ఫోర్సు ఈ మనం తీసుకున్న ప్రైసు
బైకి దగ్గరగా ఉంది. సో ఇక్కడ ఫోర్స్ ఎంత ఉంది అంటే ఇక్కడ వేస్తాను 3 ఉంది. పైన ఉన్న ఫోర్స్ ఎంత ఉంది అంటే 11 ఉంది. సో కింద 3 ఉంది, పైన 11 ఉంది. అంటే ఇది ఆల్రెడీ మార్కెట్ కిందకు వచ్చి కలర్ మారుస్తానాకండి. మార్కెట్ కిందకు వచ్చి మళ్ళీ అది పైకి వెళ్ళడం ప్రారంభమైంది. అంటే ఆల్రెడీ లోన్ హిట్ అయింది అని చెప్పాను ఇందాక. లోన్ హిట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళటం స్టార్ట్ అయింది. పైకి వెళ్ళి ఈ 171 వరకు వెళ్తుంది, అక్కడ హిట్ అవుతుంది అని. సో 11 ఫోర్స్ ఉంది కనుక అది ఆ ప్లేస్ నుంచి జనరల్గా బౌన్స్ అవ్వాలి, అంటే కిందకు రావాలి. సో అది కిందకు వచ్చినప్పటికి కూడా ఇక్కడ హెవీ ఫోర్స్ ఉంటే కనుక అది కొద్దిగా డౌన్కి అయ్యి మళ్ళీ రైజ్ అవుద్ది. ఎందుకు అంటే ఇది 3 ఉన్నప్పటికీ ఇది ఆల్రెడీ ఇది పైనుంచి హిట్ అయినా లేదా ఇక్కడ నుంచి ఆల్రెడీ పైకి వచ్చినా ఇక్కడ లో అనేది హిట్ అయింది కనుక ఇది ఈ ప్లేస్ నుంచి ఇక ఖచ్చితంగా మళ్ళీ అది పైకి బౌన్స్ అవుతుంది, పైకి వెళ్తుంది. పైనుంచి కిందకు వచ్చినా ఇక్కడ టచ్ అయ్యి పైకి వెళ్తుంది, లేదా కింద నుంచి పైకి వచ్చినా ఎడదాకా వచ్చినా ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది. సో అది మనకి మార్కెట్ దీని గురించి మనకు చెప్పింది. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ ప్లేస్లో సెల్లింగ్ ఉంది, ఈ ప్లేస్లో బయ్యింగ్ ఉంది. ఈ దీనికి దగ్గరగా ఉంది కనుక ఈ ప్లేస్కి అంటే ఇక్కడ కదా మనం తీసుకున్న ప్లేసు, దీనికి దగ్గరగా ఉంది కనుక ఇది ఆల్రెడీ హిట్ అయింది కనుక ఈ ప్లేస్ నుంచి ఇది పైకి వెళ్తుంది అని చూపించింది. ఇంకా నెక్స్ట్ మూవ్లో ఎక్కడి నుంచి పైకి వెళ్తుంది అనేది నెక్స్ట్ మూవ్. ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ ఫస్ట్ తీసుకున్న మూవ్ కరెక్ట్గా మనకి అర్థమైందా లేదా. ఎందుకు అది ముందు బై చూపించింది అంటే దీనికి డౌన్ ఉన్న ఫోర్స్కి దగ్గరగా ఉంది కనుక అది బై తీసుకుంది. అలాగే బైకి దగ్గరగా ఉన్న ప్లేస్ కనుక అది బై తీసుకుంది. అదే సో దీనికి ఆల్రెడీ లో హిట్ అయింది కనుక ఇది ఆల్రెడీ ఈ ప్లేస్కి వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి బై పొజిషన్లో వెళ్తుంది కనుక ఆ ప్లేస్ ముందు బై చేయండి అని చెప్పి చూపించింది. ఈడ 25 157 ఉన్నా, ఈడ 25 171 ఉంది కనుక ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అనేది ఖచ్చితంగా జరిగిద్ది. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది అని. తర్వాత నెక్స్ట్ మూవ్ ఏం జరిగిద్ది అనేది తర్వాత సంగతి. అది అక్కడి నుంచి రైజ్ అవుద్దా అనేది తర్వాత సంగతి. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి జరిగే మూవ్ మాత్రం ప్రిడిక్షన్ ఇచ్చేసింది, అది మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, బయ్యింగ్ ఫస్ట్ జరిగింది అంటే ఏంటంటే మనం తీసుకున్న ఫోర్స్కి బై దగ్గరగా ఉంది అని, బయ్యింగ్ ఫోర్స్ దగ్గరగా ఉంది అని. అలానే మనం తీసుకున్న ఫోర్స్కి దూరంగా ఉందనుకోండి, ఇక్కడ సెల్లింగ్ దూరంగా ఉంది కనుక అది నెక్స్ట్ పొజిషన్లో చూపించేది. లేదు ఒకవేళ సెల్లింగే కొద్దిగా దగ్గరగా తీసుకున్నాం అనుకోండి, సెల్లింగే ఇక్కడ దగ్గరగా ఉండి అలాగే బయ్యింగ్ వచ్చేసరికి దూరంగా ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, అప్పుడు మార్కెట్ ఏమవుద్దంటే ఫస్ట్ సెల్ చేయమంటుంది. మనకి అనాలిసిస్ ఏమవుతుందంటే సెల్ చేయమంటుంది. అంటే దాని అర్థం మార్కెట్ కిందకి వెళ్తుంది, సో ఈ బయ్యింగ్ పొజిషన్ వరకు వెళ్తుంది కనుక మీకు ఫస్ట్ తెలియాల్సింది ఇక్కడ ఉన్నది. ఫస్ట్ బై చేయమంది అంటే బయ్యింగ్కి దగ్గరలో ఉందని, సెల్ చేయమంది అంటే సెల్లింగ్కి దగ్గరలో ఉందని. ఆల్రెడీ హిట్ అయితే సెల్కి ఆల్రెడీ హై హిట్ అయింది, సో కిందకి వెళ్తుంది అని. లేదు లో హిట్ అయితే ఆల్రెడీ లో హిట్ అయిపోయింది, ఇప్పుడు పైకి వెళ్తుంది అని. కనుక ఆ విధమైన మనకి ఇక్కడ ఫోర్స్లను బట్టి ఇక్కడ 11 ఉంది కదా, ది ఫోర్స్ని బట్టి ఇక్కడ 3 ఉంది కదా, ఈ ఫోర్స్ని బట్టి అది నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం ప్రిడిక్ట్ చేస్తుంది. కనుక ఇది మాత్రం మీకు గ్రహించాలి. ఇది లో హిట్ అయ్యి అది 3 దగ్గర నుంచి అది బౌన్స్ అవ్వడం ప్రారంభమైంది. హై మాత్రం హిట్ అవ్వలేదు కనుక ఖచ్చితంగా అది హైకి మాత్రమే వెళ్తుంది. అయితే ఇంకో విషయం గ్రహించాలి, హిట్ అవ్వకపోతే అది రైజ్ అయ్యి హిట్ అవ్వడానికి వెళ్తుంది.
మార్కెట్ 9:30 నుంచి స్టార్ట్ అయ్యి 9:15 నుంచి స్టార్ట్ అయ్యి మనకి రన్ అవుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క ఫోర్స్ని బీట్ చేసుకుంటూ వస్తూ ఉంటున్నప్పుడు అది ఎక్కువ ఫోర్స్ ఉంటే కనుక బ్యాక్ టర్న్ అవుద్ది. అదే తక్కువ ఫోర్స్ ఉంటే దాన్ని బ్రేక్ చేసుకుంటూ కిందకి వెళ్తుంది. అర్థమవుతుంది కదా? అదే దీని మీద ఇంకొద్దిగా వివరంగా మాట్లాడదాం. ఈ రోజుకి ఇది చాలు.